ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరందరూ బాగున్నారా? మీరందరూ కూడాను బాగుండాలని, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి మీరు కలిగి ఉండాలని మీ గురించి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మరొక అంశం గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. అదేంటి అంటే, ఎజ్రా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. దానిని మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం 2వ భాగాన్ని నేను చదువుతాను. మీ దగ్గర బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే దయచేసి దానిని మీరు తెరచి చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఆమేన్. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం 2వ భాగం. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఆమేన్. ఇది నాన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అనేక ప్రార్థనలు దేవుని సన్నిధిలో మనం చేస్తూ ఉంటాం. కానీ మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆలకించబడుతుందా? ప్రతి ప్రార్థనకి మనం జవాబు పొందుకొనగలుగుతూ ఉన్నామా అని అంటే, అనేక మంది చెప్పేటటువంటి సమాధానం ఏమిటంటే, నిజమే అయ్యా, చేసినటువంటి ప్రతి ప్రార్థనకి నాకు జవాబు రావట్లేదు అనేటటువంటి మాట మనం తరచుగా వింటూ ఉంటాం. అందుకోసమనే మనకి సమస్య ఎదురైనప్పుడు, కష్టాలు శ్రమలు ఎదురైనప్పుడు మనుష్యుల వైపు మనం చూస్తూ ఉంటాం, లేకపోతే సేవకుల వైపు మనం పరిగెడుతూ ఉంటాం. సేవకుల దగ్గరకు వెళ్ళకూడదు అనేటటువంటి నా ఉద్దేశము కాదు. కానివ్వండి, ఏం జరుగుతుంది అని అంటే, ప్రార్థన ఆలకించబడట్లేదు, ప్రార్థనకి జవాబును మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం. కానీ ఎజ్రా జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. ఎజ్రా ఏ మనవి చేసినా కూడాను రాజు అనుగ్రహించును అంటే. ఆమేన్. ఎజ్రా ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఎజ్రా ఏదైతే మనవి చేస్తూ ఉన్నాడో, ఆ మనమంతటిని కూడాను దేవుడు అంట అనుగ్రహిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవునిలో మనకున్నటువంటి గొప్ప ధన్యత, భాగ్యము ఏమిటి అని అంటే, మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడాను ఆలకించబడటం, మనం చేసేటటువంటి ప్రతి మాట కూడాను, మనవి కూడాను దేవుని సన్నిధికి వెళ్ళడం, అదే గొప్ప భాగ్యం. ఆమేన్. హల్లెలూయా. మనం అలాగా ఉండాలి అని దేవుడు మన యొద్ద నుంచి కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు మన ప్రతి ప్రార్థనని ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మన ప్రతి మనవిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అయితే ఎజ్రా జీవితంలో కనుక మనం చూసినట్లయితే, ఎందుకు ఎజ్రా చేసినటువంటి ప్రతి మనవి కూడా ఆలకించబడుతుంది అని అంటే, అక్కడ దానిపైన ఒక మాట రాయబడుతూ ఉంటుంది. కారణం ఏమిటి అని అంటే, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. ఆమేన్. ప్రార్థన మనవి ఆలకించబడుతుంది. ప్రతి మనవి కూడాను, ఎజ్రా యొక్క మనవి దేవుడు ఆలకిస్తున్నాడు. కారణం ఏమిటి అని అంటే, దేవుడు యొక్క హస్తము అంట ఎజ్రాకి తోడుగా ఉంది అంట. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తము ఏ వ్యక్తికి అయితే తోడుగా ఉంటుందో, దేవుని యొక్క హస్తము ఏ వ్యక్తి మీద అయితే ఉంటుందో, దేవుని యొక్క హస్తము ఎవరి మీద అయితే ఉంటుందో, వారి యొక్క ప్రార్థన ఆలకించబడతా ఉంటుంది. ఆ ప్రార్థనకి జవాబు వెంటనే అనుగ్రహించబడతా ఉంటుంది. ఆ ప్రార్థనకి వెంటనే నెరవేర్పు అనేది కలుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే, ఎవరికైతే దేవుని హస్తము తోడుగా ఉంటుందో వారి జీవితంలో దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి వాడిగా ఉన్నట్లుగా ఈ ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన కూడా ఆలకించబడాలి అంటే, దేవుడు నీ మనవి ఆలకించి జవాబును అనుగ్రహించాలి అంటే, దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క హస్తము మోషేకి తోడయింది. దేవుని యొక్క హస్తము మోషేకి తోడై ఉన్నప్పుడు మోషే దేని గురించి ప్రార్థన చేసినా కూడా, ఏ మనవి చేసినా కూడాను దేవుడు ఆ మనవిని ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క హస్తము యెహోషువకు తోడై ఉంది. అందుకోసమనే యెహోషువ చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడు కూడా ఆపేశాడు దేవుడు. ఆమేన్. ఏలియా యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగింది. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేసినప్పుడు వర్షం కురుస్తా ఉంది. హల్లెలూయా. ఎలీషా యొక్క మనవిని దేవుడు ఆలకించాడు. ఆమేన్. ఈ విధంగా చూస్తే అనేక మంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మనవిని ఆలకించినట్లుగా
కనపడతా ఉంటుంది. హల్లెలూయా. నీ మనవి కూడా దేవుడు ఆలకించాలి అంటే దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండాలి, దేవుని యొక్క హస్తము నీ మీద ఉండాలి. ఆమేన్. ఎజ్రా జీవితంలో మనం గమనిద్దాం, ఎందుకు ఎజ్రా యొక్క జీవితంలో దేవుని యొక్క హస్తము ఎజ్రాకి తోడుగా ఉంది. 3 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుంచి, అలాగే ఎజ్రా జీవితంలో నుంచి 3 విషయాలు నేను మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది ఏమిటంటే అదే 7వ అధ్యాయము 6వ వచనము మొదటి నుంచి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మొదటి విషయాన్ని నేను మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి అదేనంటే, ఎజ్రా అంట దేవుని యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి అంట. హల్లెలూయా. అలాగే 2వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. హల్లెలూయా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి మనం గమనించుదాం. ఎజ్రా యొక్క జీవితంలో 3 విషయాలు కలిగి ఉన్నాడు. మొదటిది ఏమిటంటే దేవుని యొక్క వాక్యమందు ప్రవీణత కలిగి ఉన్నాడు, దేవుని వాక్యమును ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. ఆమేన్. అదే కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు రాస్తూ ఉంటాడు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడాను మన జీవితంలో వాక్యమును ఎరిగినటువంటి వారముగా ఉండాలి, వాక్యమును మన హృదయంలో కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్తలో రాయబడతా ఉంటుంది, మీ యందు నా యందు మీరును మీ యందు నా వాక్యమును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అనేటటువంటి మాట రాయబడతా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయములో నీవు కలిగి ఉండాలి. ప్రతిదినము వాక్యమును ధ్యానించేటటువంటి వాడుగా, ధ్యానించేటటువంటి దానవుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడతా ఉంటుంది, ఏమని అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు అంట. హల్లెలూయా. దివారాత్రములు అంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో, అప్పుడు ఏ అపవాది కూడాను మనల్ని కదిలించలేడు. ఆమేన్. హల్లెలూయా. ఇక సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ ఇచ్చినప్పుడు, శోధన ఎదురైనప్పుడు నువ్వు దైవజనుల దగ్గరికి పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నటువంటి వాక్యం నిన్ను బలపరుస్తూ ఉంటుంది, నీలో ఉన్నటువంటి వాక్యం నిన్ను స్థిరపరుస్తూ ఉంటుంది, నీలో ఉన్నటువంటి వాక్యం నీకు విశ్వాసాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆమేన్. ఆ వాక్యాన్ని నీ హృదయంలో కలిగి ఉండాలి. 2వదిగా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోవాలి. ఆమె దేవుని యొక్క వాక్యం వినటం మాత్రమే కాదు, హృదయంలో కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకునేటటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క వాక్యం వినటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అరే అయ్యగారు చాలా బాగా చెప్పారు, వాక్యం ఎంతో అద్భుతంగా చెప్పారు అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. వాస్తవమే, అయ్యగారులు దేవుని వాక్యాన్ని దైవజనులు మంచిగా బోధిస్తూ ఉంటారు, క్రొత్త మర్మాలను బోధిస్తూ ఉంటారు. అది నువ్వు వినటానికి ఇష్టపడుతూ ఉంటావు, మంచిదే, బాగానే ఉంది. అయితే విన్నటువంటి ఆ వాక్యాన్ని బట్టి, విన్నటువంటి ఆ మాటలను బట్టి నువ్వు నడుచుకుంటూ ఉన్నావా? అది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దైవజనులు ప్రకటిస్తూ ఉంటారు, అమ్మా అయ్యా మీరందరూ కూడా ప్రతిదినము మందిరంలో కనబడాలి, ప్రతి ఆదివారం కూడా మీరు మందిరానికి వచ్చేవారుగా ఉండాలి, సహవాసము కలిగినటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం కూడా సెలవిస్తున్నప్పుడు మీరు సహవాసం కలిగి ఉండాలని. వినటానికి బాగానే ఉంటుంది, కానీ చేయటానికి బాగుంటుందా? హల్లెలూయా. సహవాసం కలిగి ఉంటున్నావా దేవుని యొక్క ప్రజలతోనూ, దేవుని దైవజనులతోనూ?
ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఆదివారం కూడా నువ్వు మందిరంలో కనబడుతూ ఉన్నావా? ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది వింటూ ఉన్నారు, కానీ వినిన దానిని బట్టి ప్రవర్తించట్లేదు, నడుచుకోవట్లేదు. హల్లెలూయా. అబద్ధం ఆడకూడదని దేవుని వాక్యం రాయబడతా ఉంది. ఆమేన్. అయినను సరే ఇక్కడ అక్కడ ఏదో ఒక సందర్భంలో మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. పేదలను కనికరించాలి అని ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. మరి నిజంగా పేదల మీద కనికరం చూపించగలుగుతూ ఉంటున్నామా? లంచం ఇవ్వకూడదు అనుంది బైబిల్ గ్రంథంలో, తీసుకోకూడదు అనుంది, కానీ మనం ఇవ్వకుండా ఉంటూ ఉన్నామా? హల్లెలూయా. ఇతరులకు చెప్పేటప్పుడు మనం చెబుతూ ఉంటాం, కానీ మన వరకు వచ్చేసరికి మన యొక్క పనిని త్వరగా నెరవేర్చుకోవడానికి మనము ఇతరులకి మనం ఇది చేస్తూ ఉంటాం, లంచం ఇస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వారముగా మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని బట్టి నడుచుకునేటటువంటి వారముగా కూడా మనం ఉండాలి. ఎజ్రా జీవితంలో మనం చూసినట్లయితే ఎజ్రా దేవుని వాక్యంలో ప్రవీణత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, వాక్యాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడాను చాలా మందికి తెలియదండి. ఆ పుస్తకాల పేర్లు కూడా అనేక మందికి తెలియదు. ఆమేన్. తెలుసుకోవడానికి ఇష్టపడరు, తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి మనము, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎరిగినటువంటి వారముగా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఆమేన్. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఎరుగుట మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. మూడవది, చివరిగా ఎజ్రా చేస్తున్నటువంటి పని ఏమిటి అనంటే, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. హల్లెలూయా. ఒకటి, దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాడు. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నాడు. మూడవది, దేవుని యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలీలకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా నీవు ఈ మూడు విషయాలు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క హస్తము ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలీలకి బోధిస్తూ ఉన్నాడంట. ఆమేన్. దేవుడు నీకు ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, వారికి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బోధిస్తూ ఉన్నావా? ఆమేన్. అనేక మంది పిల్లలు చెడిపోతూ ఉన్నారండి ఈ రోజుల్లో. సినిమాలకి బానిస అవుతూ ఉన్నారు, ఎంటర్టైన్మెంట్కి బానిస అయిపోతూ ఉన్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా అనేకమైనటువంటి యాప్స్ ఉంటూ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా బానిస అయిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. స్కూల్కి వెళ్తారు, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్స్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఇంకా మనం అనేక చోట్ల మనం గమనించినట్లయితే అనేక మంది యవనస్తులు డ్రగ్స్కి బానిస అవుతూ ఉంటున్నారు. ఆమేన్. ఇలా చూస్తే అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు బానిస అవుతూ ఉంటున్నారు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లలకి నువ్వేం బోధిస్తూ ఉన్నావు? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గనక బోధిస్తే వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని యొద్ద నుంచి తొలగిపోడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడతా ఉంటుంది. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అనే మాట రాయబడతా ఉంటుంది. నువ్వు వినటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. నువ్వు నడుచుకోవటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని నీ పిల్లలకి నువ్వు బోధించేటటువంటి వాడవుగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు నీకు ఎవరినైతే అప్పగించాడో, నీ బంధువులు కానివ్వండి, నీ స్నేహితులు కానివ్వండి, వారికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి వాడవుగా, ప్రకటించేటటువంటి దానవుగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు వినకపోతే నీ జీవితంలో కార్యాలను చూడలేవు. దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆ వాక్యమును బట్టి నువ్వు నడుచుకోకపోతే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడలేవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క హస్తం మన మీదకి దిగి రావాలి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, కటాక్షము, దేవుని యొక్క అభిషేకము నీ మీదికి దిగి రావాలి అంటే ఈ మూడు విషయాలు నువ్వు చేయాలా. హల్లెలూయా. ఆమేన్. ఎజ్రా ఎక్కడా కూడానండి ప్రభువా నీ కటాక్షము నా పైన ఉంచి ప్రభువా అని ప్రార్థన చేయాల. హల్లెలూయా. మనం కూడా అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా నన్ను ఆశీర్వదించి ప్రభువా, ప్రభువా నాకు ఇల్లు దయచే ప్రభువా, నా అప్పులు తీర్చే ప్రభువా, ప్రభువా నాకు బండి ఇవ్వు ప్రభువా, నాకు కారు ఇవ్వు ప్రభువా, ప్రభువా నన్ను ఆశీర్వదించి ప్రభువా అన్ను ప్రార్థన చేయవలసినటువంటి అవసరత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా?
నువ్వు అడగక ముందే నీ అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు ఆయన. నీకేం కావాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. 23వ కీర్తన మనందరికీ సుపరిచితమే. ప్రతి సమయం దొరికినప్పుడల్లా దానిని మనం నెవర వేసుకుంటూ ఉంటాం. 23వ కీర్తనని. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పశ్చిమగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. ఆయన నీ కాపరి అయి ఉన్నాడు. ఆయన ఎక్కడికి నిన్ను నడిపించాలో ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి నిన్ను తీసుకువెళ్ళాలో, ఏ స్థితిలో నిన్ను నిలవబెట్టాలో, ఎంతవరకు నిన్ను ఆశీర్వదించాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన నీకు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. ఆయన హస్తం నీ మీదకి ఖచ్చితంగా ఉంచడానికే ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆయన హస్తం నీ మీదకి రావాలి అంటే, ఆయన దీవెన నువ్వు చూడాలి అంటే, ఆయన ఆశీర్వాదం నీ జీవితంలో గనుక నువ్వు చూడాలి అంటే, నీవు ఈ 3 విషయాలు నీ జీవితంలో చేయగలగాలి. నెంబర్ 1, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో కలిగి ఉండాలి. ఆమేన్. హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. నెంబర్ 2, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవటం మాత్రమే కాదు, వినటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యమును బట్టి నువ్వు నడుచుకునేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. నెంబర్ 3, ఆ వాక్యాన్ని దేవుడు నీకు ఎవరినైతే అప్పగించారో, నీ బంధువులలో కానివ్వండి, నీ స్నేహితులలో కానివ్వండి, నీ ఇంటి వారు కానివ్వండి, నీ పిల్లలు కానివ్వండి, వారికి దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వాడవుగా, బోధించే దానవుగా నువ్వు ఉండాలి. ఈ 3 విషయాలు మీరు చేసి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. నువ్వు అడగక ముందే నీ ప్రతి అవసరతని దేవుడు తీరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క హస్తము నీ మీదికి దిగి వస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ, నా ప్రార్థన ఏమిటో తెలుసా మీ కొరకు? మీరు ఖచ్చితంగా దేవుని హస్తము మీ మీద ఉన్నటువంటి బిడలుగా మీరు ఉండాలి అనేదే నా ఆశ. ఆమేన్. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఆమేన్. నజరుడైన యేసయ్యా మీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నిజమే, ఎజ్రా ఈ 3 విషయాలు తన జీవితంలో చేసి ఉన్నాడు గనుకనే మీ హస్తము తండ్రి ఎజ్రా మీదకి దిగి వచ్చింది. ఎజ్రా మీద మీ హస్తం ఉన్నది గనుకనే తండ్రి స్తోత్రం, అతడు చేసినటువంటి ప్రతి మనవి కూడా రాజు ఆలకించాడు ప్రభా. మా మనవి ఆలకించబడాలి అని అంటే, మా ప్రార్థనలకు జవాబు రావాలి అని అంటే ఖచ్చితంగా మీ హస్తము మా మీద ఉండాలి అని ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము నేర్చుకున్నాం ప్రభా. మీ హస్తం మా మీద ఉండాలి అని అంటే ప్రభా ఈ 3 విషయాలు మేము చేసేటటువంటి వారిగా మేము ఉండాలి అని ప్రభా మీరు మాకు బోధించారు. మొదటిగా ప్రభా మీ వాక్యమును మా హృదయంలో తండ్రి యేసయ్యా కలిగినటువంటి వారంగా, ప్రవీణత కలిగినటువంటి వారంగా మేము ఉండాలి. రెండవదిగా ఆ వాక్యమును బట్టి మేము నడుచుకునేటటువంటి వారముగా మేము ఉండాలని మీరు మాకు బోధించారు. మూడవదిగా ఆ వాక్యాన్ని ఇతరులకు తండ్రి బోధించేటటువంటి వారముగా మేము ఉండాలని మీరు మాకు బోధించారు ప్రభా. యేసు నామములో తండ్రి మీ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నైనా ఈ వాక్యం ఎవరైతే వింటున్నా వారి పైన తండ్రి మీ హస్తము దిగి వచ్చున్న గాక, వారికి కూడా తండ్రి స్తోత్ర వాక్యమును ధ్యానించే బిడ్డలుగా, ఎస్ లార్డ్ హల్లెలూయా, అలాగే వాక్యమును బట్టి నడుచుకునేటటువంటి బిడ్డలుగా, వాక్యమును ఇతరులకు తండ్రి ప్రకటించేటటువంటి బిడ్డలుగా ఉండినట్లు నజరేయుడైన యేసు నామములో తండ్రి మీ బిడ్డలకు ఆ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.